హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజు కిచెన్. ఈ రోజు వీడియోలో చాకో చిప్ కుకీస్ పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతాయి. ఇట్లా చేసుకుంటున్నామంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని హెల్తీగా గోధుమ పిండితోనే చేస్తున్నాను అనమాట. సో వీటిని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి బటర్ వేసుకోవాలి, ఒక పావు కప్పు షుగర్, ఇంకా బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవాలి, పావు కప్పు. వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. షుగర్ అనేది మొత్తం మెల్ట్ కాకుండా పర్వాలేదు, జస్ట్ దాంట్లో కలిసిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ వేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు. ఇదంతా మంచిగా అట్లా కలిపేసుకున్న తర్వాత మనం పిండి జల్లించుకోవాలన్నమాట. ఇక్కడ నేను గోధుమ పిండిని 2 కప్పుల వరకు తీసుకున్నాను. మీకు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మంచిగా ఇట్లా జల్లించుకున్న తర్వాత స్పూన్తోని మనం మంచిగా కలిపేసుకోవాలి. చేయితో అప్పుడే కాకుండా జస్ట్ స్పూన్తోని మొత్తం అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లోకి అవసరం అనిపిస్తే పాలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కాచి చల్లార్చిన పాలే అనమాట అవి. సో వేళ్ళతోని ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ ఇస్తూ కలపొద్దు. నార్మల్గా వేళ్ళతోని పైన కలపాలి. పిండి అంతా ఒక దగ్గరికి ఇట్లా ముద్దలాగా వచ్చేయాలన్నమాట. దీంట్లోకి చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం, ఫ్లేవర్స్ ఏ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. ఇక నేను డార్క్ చాక్లెట్ వేస్తున్నాను. మీరు చాకో చిప్స్ కానీ అట్లా వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, వాటిని వేసేసుకోవచ్చు. ఇదంతా ఇట్లా చాక్లెట్ కూడా పిండిలో కలిసేటట్టు కలుపుకొని చిన్న చిన్న కుకీస్ లాగా చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో మనం ఇంకా బిస్కెట్స్ లాగా అట్లా చేసేసుకోవచ్చు. వీటిని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. తర్వాత మనం బేక్ చేసే ముందు ఒక 5 నిమిషాలు బయట పెట్టేసి తర్వాత ఒక బేకింగ్ ట్రేకి కొంచెం నెయ్యి రాసైనా పెట్టాలి, లేదంటే బటర్ పేపర్ పైన పెట్టేసుకోవచ్చు. వీటిని ఓవెన్లోనే బేక్ చేస్తున్నాను నేను. ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో కానీ కడాయిలో కానీ మనం కేక్ బేక్ చేస్తాం కదా, అట్లా చేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటిని ఇట్లా రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఓవెన్లో పెట్టేసుకోవాలి. ముందే ఓవెన్ని ఒక 3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 170 డిగ్రీస్లో 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అంతే. మనం వెంటనే తీస్తే అవి కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. కొంచెం గాలికి పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మంచిగా గట్టిగా అయిపోతాయి. సో అప్పుడు మనకి కుకీస్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. మనం డీప్ ఫ్రై చేయలేదు, ఇంకా మైదా కూడా వాడలేదు కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినేసేయచ్చు. దీంట్లో డార్క్ చాక్లెటే వాడినా కాబట్టి ఇంకా హెల్దీ అనమాట. సో వీడియోస్ తప్పకుండా ట్రై చేయండి. చూసినారు కదా, ఒక 2 కప్పుల గోధుమ పిండితోనే ఎన్ని కుకీస్ రెడీ అయినాయి. మీరు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు. సో అంతే. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.